పెడదాం మనం వాళ్ళు ఎంత వల్ల. ఇదైతే గుడి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని అయితే మళ్ళీ లైన్లోకి వచ్చేసినాము. టికెట్ తీసుకునే దాని పక్కనే లగేజ్ కూడా పెట్టుకోవడానికి ఉంది. అక్కడ కూడా లగేజ్ పెట్టుకొని మళ్ళీ లైన్లో నిలబడ్డాం. మనకు స్ట్రైట్గా కనిపించేదే గుడి ఎంట్రన్స్. ఇప్పుడు లోపల వెళ్ళాలి వాటర్లో నుంచి. ఇట్లా పెట్టుకుంటే సార్ ఈరోజు ఎందుకో కానీ చాలా మంది ఉన్నారు జనాలు. నార్మల్గా అయితే రోజు ఇంతమంది ఎప్పుడు ఉండరు, ఈరోజు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు.
లాస్ట్ ఇడికే. ఇప్పుడు చూడు లైన్ లేదు. టైం ఎంత అయిందిరా? 12 దాకా ఇచ్చినట్టురా. పొద్దున్న నుంచి అయితే అసలు మేము ఏం తినలేదు, అందుకని ఆకలి అవుతుందని కొంచెం ఇక్కడ బేల్పూరి తిందామని వచ్చినాము. చూడాలి ఎట్లుంటుందో అసలు అది. స్టార్టింగ్లో చెప్పినా కదా లగేజ్ పెట్టుకునే కౌంటర్ అని. ఇక్కడే లోపల వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్కడ పెట్టుకోవచ్చు మన బ్యాగులు ఏమైనా సరే. దానికి ఛార్జ్ చేస్తారు వాళ్ళు, ఎన్ని బ్యాగులు దానికి పెట్టుకొని ఛార్జ్ చేస్తున్నారు. లోపల వాటర్ ఉన్నాయి కదా, లోపల నుంచి వాటర్ వచ్చేసి మొత్తం ఈ దీంట్లోకి వస్తున్నాయి అనమాట. దీంట్లో నుంచి కిందికి పోతాయి. ఎవరైతే లోపలికి రావద్దు అనుకుంటారో వాళ్ళు ఇక్కడ స్నానం చేసుకోవచ్చు దీని కింద. కాకపోతే ఎక్కువ లోతైతే ఏమి ఉండదు, అది మొక్కల దాకా వస్తాయి నీళ్ళు అంతే అందులో. ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి గురునానక్ వెళ్దాం అనుకుంటున్నాము. అందుకే డైరెక్ట్ గురునానక్ వరకు అయితే ఏంది బైక్ మీద డైరెక్ట్ గురునానక్లో కలుద్దాం. గురునానక్ అయితే వెళ్ళినాం కానీ ఫుల్ వర్షము, అందుకని అసలు గురునానక్లో అసలు ఏం కూడా రికార్డ్ చేయలేదు. దగ్గర ఒక 1 అవర్ అయితే అక్కడ ఉన్నాము. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేసినాము. అయితే గుడ్డు మామ నేను లదాఖ్లో లడ్డు బండికి ఇట్లా వెనకాల మౌంట్ చేసి చూసిండంట. అది బాగా అనిపించింది నాకు కూడా. యాక్టివాకి ఇట్లా గోప్రో మౌంట్ చేసి నా వీడియో తీ అని చెప్పిండు, అందుకోసమే తీస్తున్నా ఇది. బండి మాత్రం గిరాకుంది. బండి మాత్రం ఒక్క ఇంత స్పీడ్ పెట్టినట్లు ఏమనిలేదురా.